अपराधिनि येसయ్యా कृप చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా कृप చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా कृप చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ఈ దినము ఈ వర్డ్ మినిస్టర్ సందేశములు వింటున్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరులరా, ప్రత్యేకంగా ఈ దినం దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మీరు క్రమం తప్పకుండా ప్రతి సోమవారం రాత్రి 7:30 ఆదరణ టీవీ ఛానల్ ద్వారా వర్డ్ మినిస్టర్ సందేశములు వాక్య పరిచారకులు దేవుని సావుకులు మీతో మాట్లాడతారు, దేవుని వర్తమానాలను మీతో పంచుకుంటారు.
క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని మీరు వినవలసిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వాక్యములో ఇలాగ రాయబడి ఉంది. అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. గమనించారా? అధికారులలో కూడా అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచారు. ఆయన ఎలాంటి వాడో తెలుసు, అలాంటి మహిమ కలిగిన వాడు తెలుసు, శక్తి కలిగిన వాడని తెలుసు, చనిపోయిన వారిని లేపగలిగిన వాడని తెలుసు, రోగులను స్వస్థపరిచాడని తెలుసు, దయ్యములను పారద్రోలినాడని తెలుసు, యేసుక్రీస్తు మరణాన్ని జయించేటువంటి అధికారం ఆయనకు ఉందని అనేకులకు తెలుసు. అధికారులు కూడా ఆయన చేసే సూచక్రియలకు మహత్కార్యములకు ఆయనను చూచి విశ్వాసం ఉంచారు, ఆయన నమ్మారు. కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమోనని మనుషులకు పరిసయ్యులకు భయపడి ఆయనను వారు ఒప్పుకొనలేదు అని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సహోదరులరా, ఈ దినాల్లో ఎంతోమంది మన భారతదేశంలో కూడా చాలామంది క్రైస్తవులు కాక మరి అన్య జనాంగంలో నుండి కూడా యేసుక్రీస్తు సువార్త విని ఆయన ద్వారా మేలు పొంది వాక్యాన్ని చేత పట్టబడి వారు కొందరైతే స్వస్థపరచబడి అన్య జనాంగంలో నుండి కూడా ప్రభువు యొద్దకు వచ్చి రక్షణ పొంది తీర్మానం చేసుకొని ఆయన నమ్ముకున్న వారు ఉన్నారు. ఆయన యొద్దకు అన్ని కులముల నుండి మతములలో నుండి ఆయా ప్రజల ప్రాంతముల వారి యొద్ద నుండి కూడా ప్రతి జనాంగంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటున్నందుకై నేను సంతోషిస్తూ ఉన్నాను. కానీ అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మరి కొందరైతే సావుకులుగా కూడా మరి కన్వర్ట్ అయి పరిచర్య చేస్తున్న వారు స్త్రీలను పురుషులను కూడా ఉన్నారు. దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారు యేసు ప్రభు వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి వారు సాక్ష్యాలు కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అయితే ఈ దినం ప్రత్యేకంగా ప్రభు నా అంతరంగంలో ఉంచిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను ఆయన యందు విశ్వాసం ఉంచారు కానీ సమాజంలో నుండి వెలివేయదామని భయపడ్డారు, పరిసయ్యులకు భయపడ్డారు. అధికారులు కూడా సామాన్యులు కాదు, అధికారులు కూడా సామాన్యమైన మనుషులు కాదు, అధికారులు కూడా రాజులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కులంలో నుండి వెలివేయబడతామని, మతంలో నుండి వెలివేయబడతామని కొందరు, సమాజంలో నుండి వెలివేయబడతామని కొందరు, కుటుంబాల్లో నుండి, బంధువుల నుండి, స్నేహితులలో నుండి వెలివేయబడతామని కొందరు, కొంతమంది వారి గ్రామముల నుండి వెలివేయబడతామని కొందరు. చాలామంది మనుషులకు భయపడి యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో అయితే విశ్వాసం ఉంచారు, నమ్ముకున్నారు, ఆయన ద్వారా మేళ్లు పొందారు, ఆయన ఎలాంటి వారో తెలుసుకున్నారు, సత్యం ఏంటో తెలుసుకున్నారు. కానీ ఆయన యొద్దకు రావటానికి ఆ మనుషుల వలన అభ్యంతరపరచబడి వారు ఆగిపోతున్నట్లుగా, ఒప్పుకొనేటువంటి వారిగా, మనుషులను గూర్చి సిగ్గుపడేటువంటి వారిగా ఈ దినాల్లో చాలామంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. అలాగున మనం ఉండకూడదు అని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతానికి చెందిన వారు అయినా యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన లోక రక్షకుడైన ప్రభు, సర్వాధికారం కలిగిన ప్రభు ఆయన. ప్రియులారా, నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, ప్రవేశించలేడు పరలోక రాజ్యములని ఆయన చెప్పాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే కుటుంబాల్లో నుండి వెలివేయబడవలసి వస్తుందని, బంధువులు మరలా ఆ ఇంటి గడప తొక్కరు అని, అయిన వారు దూరం అయిపోతారని, స్నేహితుల నుంచి ఎడబాటు వస్తుందని, మరి చాలామంది యవ్వన స్త్రీలు వివాహం అయిన తర్వాత లేదా మరి కన్వర్ట్ అయిన వాళ్ళు లేదా ప్రేమ వివాహాలు చేసుకున్న వారు కానీ లేదా ఎలాంటి సందర్భంలోనైనా సరే భర్తను బట్టి భార్య చర్చికి రాలేకపోవటమైనా, అత్తమామలను బట్టి
ఆ స్త్రీ దేవుని మందిరానికి మరి రహస్యంగా అయినా ప్రార్థన చేసుకునేటువంటి సమయం పోలేదు అని నేడు చాలామంది తమ బాధలను కూడా వ్యక్తిగతంగా మాతో పంచుకుంటున్నారు. చాలామంది భర్తలు మరి కుటుంబాలను బట్టి కూడా రాలేకపోతూ ఉన్నారు. స్త్రీని బట్టి, లేదా అత్తమామల గారిని బట్టి, లేదంటే వారు కలిగిన భావవర్ధులను బట్టో, మనుషులను బట్టో, పెద్దలను బట్టో, పంచాయతీలను బట్టో, లేకపోతే వారు కలిగి ఉన్నటువంటి ఆ వంశపారంగా వస్తున్నటువంటి ఆ జనాభాను బట్టో రాలేకపోతున్నారు, నమ్మలేకపోతూ ఉన్నారు, విశ్వసించలేకపోతున్నారు. ఆయన్ని ఒకవేళ నమ్మినా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, ఒప్పుకోవడానికి, క్రీస్తుని ఒప్పుకోవడానికి వారు అంగీకరించట్లేదని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వ్యభిచారులను పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడు? వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాడు ఆయన. అంటే నన్ను గూర్చి మనుషుల ఎదుట సిగ్గుపడువాడు ఎవడు? వారిని గూర్చి నా తండ్రి యొద్ద మహిమయందు దూతలతో కూడా, ఆయన పరిశుద్ధమైన దూతలతో వచ్చినప్పుడు నేను సిగ్గుపడతానని, తండ్రి ఎదుట వాని గూర్చి సిగ్గుపడతానని ప్రభు స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, మనం సత్యానికి సాక్ష్యం ఇచ్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. మన వ్యక్తిగత జీవితాలు సాక్ష్యంగా, పరిమళవాసంగా లోకానికి మాదిరికరంగా ఎలాగున్నాయి అంటే, మన క్రియలను బట్టైనా, ప్రవక్తలను బట్టైనా, మాటలను బట్టైనా, మన నడవడికను బట్టైనా, మన హృదయ ఆలోచనల ద్వారా ప్రతి విధమైన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని లోకానికి ఒక మాదిరికరంగా మనం కనుపరచాలి. క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే ప్రజలు కూడా ఆయన ఎందుకు ఆకర్షించబడతారు, నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతారు. కానీ నమ్మిన మనమే మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోయి ఏదో నామకార్థంగా ఉన్నట్లయితే అది దానివల్ల అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నువ్వెవరైనా సరే మతం నిన్ను అడ్డుపరచవచ్చు, నీ కులం నిన్ను అడ్డుపరచవచ్చు, లేదా నీ పెద్దలు, నీ కుటుంబం, నీ తోటి సహోదరులకు నిన్ను అభ్యంతరపరచవచ్చు. కానీ వారిని గూర్చి నువ్వు ప్రభు విషయమై సిగ్గుపడినట్లయితే దేవుడు నిన్ను గూర్చి సిగ్గుపడేవానిగా ఉంటాడు. అంటే నిన్ను ఒప్పుకోడు తండ్రి ఎదుట. అంటే నీకు ఆయనతో పాలు నీకు లేదు, ఆయన రాజ్యంలోనికి నువ్వు ప్రవేశింపలేవు. నువ్వు నమ్మినా, విశ్వాసం ఉంచినా, బాప్తిసం పొందినా, మనుషులను గురించి మనుషుల విషయమై మరి దేవుని గురించి నువ్వు సిగ్గుపడినట్లయితే నువ్వు ఆయనతో పాలు పొందిన వారిగా ఉండలేవు. కాబట్టి క్రీస్తుని మీరు సర్వలోకానికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయాలి, ఒకరి ఇద్దరిని కాదు, సమస్త ప్రజలను శిష్యులుగా చేయమని ఆజ్ఞాపించాడు ప్రభు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడమని దేవుడు చెప్పాడు. అంటే మరణానికి భయపడి యేసు ప్రభువును ఒప్పుకొని వారు చాలామంది ఉన్నారు. లేదా పోలీసులకు భయపడే, లేదంటే ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకు, అసెంబ్లీలకు, ప్రభుత్వాలకు, గవర్నమెంట్లకు, పాలకులకు, అధికారులకు, రాజులకు, అధిపతులకు భయపడే యేసు ప్రభువును ఒప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని స్వార్థ ప్రకటించలేని వారు ఉన్నారు. ఇది మత ప్రచారం, బైబిల్ మత గ్రంథం, యేసుక్రీస్తు ఇక్కడ చెందిన దేవుడు కాదు, ఈయనని ప్రకటించొద్దు, మైకులు ఆపేయండి అని అభ్యంతరపరిస్తే, ఆటంకపరిస్తే ఆగిపోయే సావుకులు ఈ దినాలు ఎంతో మంది ఉన్నారు. ప్రభు విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్ళే సావుకులు ఈ రోజుల్లో కనపట్టలేదు. సువార్త అందన ప్రజల్లోకి సువార్త ప్రకటించే వాళ్ళు కూడా కనపట్టలేదు. ప్రియులారా, నా విషయమై రాజులు ఎదుటను, అధిపతులు ఎదుటను మీరు నిలువబడతారు, వారు మిమ్మల్ని మహాసభలోనికి తీసుకొస్తారు, కొరడాలతో కొట్టించబడతారు. ఇదిగో నా నామము నిమిత్తం సకల మనుషుల చేత మీరు ద్వేషించబడతారు. మీరు లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. నువ్వు వెళ్ళకపోతే అది నీ జీవితంలో ప్రభు ప్రేమ లేనివాడిగా నువ్వు ఉన్నట్లయితే, గొర్రెలను తోడేళ్ళ ఎద్దుకు పంపినట్లు యేసు ప్రభు నిన్ను లోకానికి పంపించాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి వారికి స్వార్థ అందించి మరి నమ్మని వారికి కూడా నువ్వు ప్రకటించాలి. ఆ బాధ్యత కడగబడిన నీవు, రక్షణ పొందిన నీవు, మరి నీ ద్వారా నీ కుటుంబంలో, మీ సంఘములలో, మీ సమాజములలో, మీ గ్రామములో నమ్మని విగ్రహారాధన చేస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారికి కూడా స్వార్థ అందించాలి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవుడు, విశ్వాసి ఒక చర్చి
లేదా ఒక సంఘం లేదా ఒక కుటుంబానికి అంతవరకే తన ఆత్మీయ స్థితిని సరిపెట్టుకుంటే సరిపోదు. కానీ నీ పొందిన రక్షణ నీ సహోదరులతో పాటు, నీ సంఘంలో ఉన్న బిడ్డలతో పాటు, నీ స్వజనులతో ఉన్న వారితో కూడా, కానీ ఇంకా నువ్వు అన్ని జనాంగంలో కూడా ఈ వార్తను నువ్వు తీసుకెళ్ళాలి. ఈ సిలువను గూర్చిన వార్తను, సిలువ వేయబడిన క్రీస్తును నువ్వు ప్రకటిస్తూ వెళ్ళాలి. అప్పుడు వారు, నమ్మిన వారు రక్షణ పొందుతారు. ఆ ప్రేమను నువ్వు వ్యక్తపరిచినట్లయితే, ఆ ప్రేమను నువ్వు ప్రకటించినట్లయితే ఆ సత్యం మరుగుగా ఉండకూడదు నిన్ను బట్టి. అందుకే అనేకులను, మనుషులను, పామరులను, గొర్రెలు కాసుకునే వారిని, చేపలు పట్టుకునేటువంటి వారిని, విద్య లేని వారిని, చదువు లేని, జ్ఞానము లేని వెర్రి వారిని అంట జ్ఞానులను సిగ్గుపరచడానికి వాళ్ళని మనుషులను పట్టు జాలరలనిగా చేశాడు, అపోస్తులుగా చేశాడు, శిష్యులనుగా చెగిరాపించాడు వారిని. నా నామమున త్రేళ్లను, పాములను త్రొక్కుటకు, ఎత్తి పట్టుకున్నటకు మీకు అధికారం ఇచ్చాను. ఇదిగో నా నామమున ప్రవచనములు చేసేదరు, దయ్యములను వెళ్ళగొట్టేదరు, నానా రోగములను స్వస్థపరిచేదరు అని దేవుడు, హానికరమైనది ఏది తాగినా మీరు చనిపోరని దేవుడు ఒక వాగ్దానాన్ని, అధికారాన్ని, అభిషేకాన్ని ఇచ్చి ఇద్దరిద్దరునుగా శిష్యులను జత చేసి తన పని కొరకు పంపించారు. ప్రియులారా, ఈ దినాల్లో సేవకులు అన్ని జీవుల ఎదుటికి స్వార్థం తీసుకెళ్ళలేని వారుగా ఉన్నారు. ఇకాడికి ఉన్న చోటనే ప్రార్థనలు పెట్టడం, సంఘం పక్కనే చర్చి కాడే మరలా ఆ సేవకుడికి మళ్ళీ విరోధంగా అక్కడక్కడే మీరు భేదాలు, కలహాలు, ఈర్ష్యలు, ద్వేషాలు కలిగిన వారై మీకు మీరే పోటీతత్వాన్ని కలిగి మీరే ఒకరి మీద ఒకరు వేద్యం ఆడుకుంటూ మీరు ఉన్న చోటనే మీరు స్వార్థ ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ విగ్రహారాధన చేస్తున్న వారు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, యవన ప్రాయంలో తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటూ త్రాగుల్లో, జోదంలో, వ్యభిచారంలో, పాపంలో మునిగి తేలుతున్న వారు, సువార్త అందని ప్రజలు, బొమ్మలకు మొక్కుచున్నవారు ఎంతోమంది ఉన్నారు. వారి యొద్దకు కూడా మీ సువార్తను తీసుకువెళ్ళి వారికి రక్షణ మార్గాన్ని సరళం చేయాల్సిన బాధ్యత దైవజనుడా నీకు ఖచ్చితంగా ఉంది. ఈ దినాల్లో నేను అంతమందిని రక్షించానయ్యా, ఇన్ని ఆత్మలకు బాప్తిస్మం ఇచ్చాను, ఇన్ని మందిరాలు కట్టాను, నా ద్వారా ఇంతమంది సావుకులు సిద్ధపరచబడ్డారు, ఎంత పెద్ద బిల్డింగ్ అని నేను కట్టగలిగాను, చర్చి చూసేవా ఎంతగా ఉందో అని నువ్వు చాలా గొప్పగా చెప్పగలవేమో. కానీ ఏ రోజైనా నా హృదయాంతరంలో ఉన్న విషయం ఏంటంటే ప్రియులారా, సువార్త అంతటను ప్రకటించబడాలి. కొంతటి కాదు, ఒక ప్రాంతానికి చెందిన వారికి కాదు, సువార్త అంతటిని ప్రకటించబడాలి. అపోస్తులు చూసారా, ఈ సువార్త విషయమై, యేసుక్రీస్తు విషయమై సింహబోన్లోనికి వెళ్ళారు. ఈ యేసు నమ్మిన నిమిత్తమే వారు అగ్నిగంధకంలో పడద్రోయబడ్డారు, చెరసాల్లోకి వెళ్ళిపోయారు. కానీ చెరసాల్లో కూడా ప్రార్థనాశాలలుగా, స్తుతిగా మార్చారు. జైలు అధికారి మారి రక్షణ పొందారంట. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని సింహబోన్లు ఆ ప్రభువు నుంచి, ఆ ప్రేమ నుండి ఆ అగాధ జల సముద్రం వేరు చేయలేకపోయింది, ఆర్పజాలలేకపోయింది, ఆ నది ప్రవాహం ముంచి వేయలేకపోయింది. కరువ, వస్త్రహీనత, ఖడ్గమ, శ్రమల, నింద, అవమానమ, శోధన, మరణమా, వ్యాధ, ఉపద్రవమా ఏదైనా రాని అది నీ ప్రభు ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే నువ్వు ఇంకొకరికి ఆ ప్రేమను వ్యక్తపరుస్తావు. నువ్వు కడగబడలేదు అంటే నీకు రక్షణ లేదు అన్న విషయాన్ని నువ్వు ఈ రాత్రి పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. ప్రియులారా, నా నిమిత్తం మీరు మనుషులు మిమ్మల్ని నిందించి, ద్వేషించి, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. గమనించండి, దేవుని వాక్యంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని మరి పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ దినాల్లో సువార్త అందని ప్రజలకు సువార్తను తీసుకెళ్ళలేకపోతున్నారు. ప్రభు, బ్రదరు, దైవజనుడా, సహోదరుడా, నాకు ఇదిగో దేవుడు పలాని చోటికి వెళ్ళమని దర్శనాన్ని చూపించాడు, ఇదిగో నన్ను పలాని పట్టణంలో సేవ చేయమని పిలుపు మేరకు నేను వెళ్ళాను, ఆ దర్శనం చొప్పున వెళ్ళాను అని నువ్వు అలా చెప్పుకుని భ్రమపడుతూ ఉండొచ్చామో. కానీ నువ్వు సువార్త అందని ప్రజల ఎదుటికి వెళ్ళి సువార్త ప్రకటించాలనే దర్శనం కలిగి ఉంటే చాలా మంచిది. ఎన్ని గ్రామాల్లో, నీవున్న గ్రామంలోనే రక్షణ లేని ఆత్మలు వేల కొలది ఉండొచ్చాము. చిన్ని పల్లెటూరుల్లో, పట్టణాలలో ఆత్మలు రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారికి అందించితే చాలు. ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు.
ఎంతమంది మన కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. మనుషులకు భయపడి ఆయన ఒప్పుకోని వారు, అధికారులు కూడా విశ్వాసం ఉంచారు కానీ ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, కేవలం మనుషులకు భయపడి. నేడు దైవజనులు కూడా మరి సువార్తకు ఆటంకం పరిస్తే, సువార్తకు అభ్యంతరం వస్తే ప్రకటించలేని వారుగా ఉన్నారు, కేవలం మనుషులకు భయపడి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు, ఆయన చనిపోలేదు, పునరుద్ధానుడై సమాధిని చేర్చి తిరిగి లేవలేదు అని చెప్పుకునే సేవకులు కూడా మరి మనుషులకు భయపడి, మిషనరీలు తగలబెట్టబడుతూ, మందిరాలు కూర్చబడబడుతూ, మరి సావుకులను చంపబడుతూ, కొట్టుతూ, రాళ్లతో మరి చిరస్రాదం చేస్తూ హతసాక్షులుగా చేస్తున్నప్పుడు వారు భయపడి కేవలం ఆయన్ని ఒప్పుకోలేని స్థితిలో ఉన్నవారు ఎంతో మందిని మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. చిన్ని చిన్ని అభ్యంతరాలకు, ఆటంకాలకు మరి దూరం అయిపోయేటువంటి వారు, కలవరపడేటువంటి వారు, భయపడేటువంటి వారు, మనుషులను చూసి దేవుడి విషయమై సిగ్గుపడేటువంటి వారు, ఎంతోమంది క్రీస్తుని ఒప్పుకొని వారు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. నీకు నిజంగా యేసుక్రీస్తు మీద అంత బాధ్యతమై ఉంటే రోడ్లు ఏమిటి వేస్తలు తిరుగుతూ ఉన్నారు, నువ్వు డబ్బులు ఇచ్చి వేస్తల యొద్దకు వెళ్ళి సువార్తని చెప్పి ఆ సమయం అంతా నీకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలిగిన వరం దైవజనుడా, నీకు ఖచ్చితంగా ఆ బాధ్యత నీకుంటే నువ్వు ఆ పని ఖచ్చితంగా చేస్తావు. కానీ ఈ దినాల్లో సేవ అంతా ఎలాగైపోయిందంటే క్రీస్తుని పోలి నడుచుకోవటం కంటే కూడా ఆయన చిత్తాన్ని పక్కన పెడుతున్నాం, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నాం. ఉన్న చోటనే ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఈర్ష్యలు, కలహాలు కలిగిన వారై పోటీతత్వం కలిగి రాజకీయంగా పూనుకొని మీకు మీరే ఒకరి మీద ఒకరు గుద్దులాడుకుంటూ, ఒకరి మీద ఒకరు అబద్ధంగా మాట్లాడుకుంటూ, ఒకరి మీదకి ఒకరు లేస్తూ అలాగ మీరు తలవంచి మరి దేవుని నామ అన్ని జనుల మధ్య దూషణ పాలు చేస్తున్నారు. క్రైస్తవులు అనబడిన వారు, సహోదరులు ఐక్యతగా ఉండాలి. పత్రికల్లో పౌలు అంటున్నాడు, మీరు ఒకరికొకరు ఖర్చుకుంటున్నారు అంటాడు. అది మనకు అవసరం లేదు. ఎవరిని గురించి నువ్వు తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు. నిన్ను గురించి ఎవరైనా తీర్పు తెచ్చినట్లయితే నువ్వు సరి చేసుకోవడం చాలా మంచిది. అది నిన్ను గద్దిస్తే నీలో పనికి మాలిన తీగలు ఉన్నాయేమో అవి పెరికి వేసుకోవటం నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి నువ్వు ఇతరులను చూడవలసిన అవసరం లేదు, మనుషులకు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రభువు కొరకు అపోస్తలులు ప్రాణం పెట్టారు, ప్రభువు కొరకు శిష్యులు వారు ప్రాణం పెట్టారు, ప్రవక్తలు ప్రాణం పెట్టారు, భక్తులు ప్రాణం పెట్టారు, కుటుంబాలను విడిచిపెట్టబడ్డారు. వారు ఆస్తులను, వారు కలిగిన సంపదలను, తన అయిన వారిని సమస్తాన్ని కోల్పోయి క్రీస్తు సువార్త రాజ్య భూమి మీద తండ్రి చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అంతటా కూడా నెరవేరబడవాలని వారు ఆ దినాల్లో కూడా సువార్త కోసం తమ ప్రాణాలని ప్రాణార్పణంగా పోయబడి అర్పించుకున్నారు. ప్రియులారా, కొందరు రాళ్లతో కొట్టి చంపబడ్డారు, చిరస్రాదం చేయబడిన వాళ్ళు ఉన్నారు, రంపములతో కోయబడిన వాళ్ళు ఉన్నారు, తారుపోసి తగలబెట్టబడిన వారు ఉన్నారు, ఎంతో మంది సింహబోన్లు వేయబడిన వారు ఉన్నారు, శవముల బాయిల్లో వేయబడిన వారు ఉన్నారు. ఎంతో మంది క్రూరాతి క్రూరంగా చిత్రహింసలు చేత చంపబడి, కొట్టబడి, నలుగొట్టబడి వారు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు దైవజనులు. కానీ వారు చేసిన స్వార్థ ఫలితము, వారు పొందిన శ్రమ అనుభవమే ఈ దినానికి క్రైస్తవ సమాజానికి అది ఆశీర్వాదకరంగా మారి నువ్వు ఈ దినానికి నీవు ఈ దినాన్ని నిలబడి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాము లోకానికి అంటే ఈ టీవీల ద్వారా మరి అనేకమైన మైకుల ద్వారా క్రీస్తుని ప్రకటిస్తున్నావు, పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా, బైబిల్ మిషన్ల ప్రింటింగ్ ద్వారా నువ్వు ప్రకటిస్తున్నావు అంటే, పాటల ద్వారా, సంగీతం ద్వారా యేసుని గురించి చెప్తున్నావు అంటే కేవలం ఆ దినంలో ప్రవక్తలు పొందిన హింస, ప్రవక్తలు చేసిన త్యాగం, అది నీ గొప్పతనం కాదు. నేను కట్టేనన్ను అంటున్నావు. వారి ప్రార్థన ఫలితం వలన ఈ దినాన్ని నువ్వు నేను నిలబడి కలిగి ఉన్నాం. వారు మనకి ఎలాగ మాదిరిగా ఉన్నారంటే క్రీస్తుని పోలి నడుచుకున్నారు. వాళ్ళు ఆ బాధ్యత, సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ అంటున్నాడు పౌలు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం నాకు ఉంది కాబట్టి నేను ప్రకటిస్తాను. వినినా చెప్పాలి, వినకపోయినా చెప్పాలి. నమ్మినవాడు బాప్తిసం పొందుతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ప్రియులారా, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. సిలువను గుర్చిన వార్త అది నశించే వాడికి వ్యర్థనంగా అయినా రక్షించబడే వారికి దేవుని శక్తి అయ్యున్నది ఆ మాట. ఈ దినాల్లో క్రైస్తవులైన మీరు కులానికి, మతానికి, పెద్దలకు, రాజులకు, అధిపతులకు, మరి అధికారులకు భయపడక మీరు క్రీస్తుని ధైర్యంగా ప్రకటించాలి, క్రీస్తుని కలిగి జీవించాలి. ఆయన పాదాల యొద్దకు రావటానికి సిగ్గుపడకూడదు. దేహాన్ని చంపు వారికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆత్మను, దేహమును కూడా నరకంలో పడుతున్న వాడికి మీరు భయపడాలి, మిక్కిలి భయపడాలి. అధికారులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు కానీ సమాజంలో నుండి వెలివేయబడతాం, కులంలో నుండి వెలివేయబడతాం, మతంలో నుండి వెలివేయబడతాం,
బంధువులకు దూరం అయిపోతాం అని ఆయన రాని వారు ఉన్నారు, నమ్మేరు కానీ ఒప్పుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ దినం ఈ రాత్రి ప్రభు నేను దర్శిస్తున్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నా. ప్రియులారా, సహోదరుడా, విశ్వాసి, క్రైస్తవుడా, ఓ దైవజనుడా, ప్రభు నీ మీద ఉంచిన బాధ్యత. ఈ యవ్వన ప్రయాణంలో నేను ప్రభు నన్ను పరుచుకున్న తర్వాత, ప్రభు నన్ను పిలిచిన తర్వాత, నా కలిగినదంతా కూడా, నా యవ్వన ప్రాయ జీవితం అంతా కూడా ప్రభు కొరకు ప్రాణార్పణంగా పోయిబడ్డాను. ఈ దినము టీవీ ముందుకు నేను నిలువబడి యేసుక్రీస్తు గురించి చెప్తున్నానంటే ప్రభు నాలో ఉంచినటువంటి బాధ్యత ఇది. ఈ బాధ్యత ప్రకారమే నేను ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాను. ఆ ప్రయాస వ్యర్థమయ్యేది కాదు. కాబట్టి తల వంచండి, మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించి దీవించి స్థిరపరచుని గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పునరుద్ధానుడు అయిన దేవా, నీ కల్వరి శిలువ, పునరుద్ధానాలు, మరణమును, ఆ ప్రేమను ప్రజలు చూచుటకు, ఆ లోతును నాయన యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుటకు సహాయం చేయండి నాయన. ప్రభువా, నీ నోటితో నీవు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే అది తనకు ఆశీర్వాదకరం, ఆ జీవితానికి గొప్ప రక్షణకరంగా ప్రభువును మా ఎడల మీరు చేస్తావని ఆ వాగ్దానాన్ని స్థిరపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావన్నాను. ప్రత్యేకంగా ఎందరో ఈ మాటలు వింటూ అయా మీ కొరకు ఆశ కలిగి ఉన్నారో, మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారో, ఇంకా ఆయా మార్గములలో వెతికి నువ్వు దొరకని వారిగా ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి. సువార్త అందని ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. రక్షణ లేని యవనస్తులను, ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కృపలో అయా ఈ పట్టణములు, గ్రామములు, ఈ టీవీ ఛానల్ స్వార్థ ద్వారా అనేక మంది రక్షణ పొందినట్లు, ఆత్మీయ జీవితాల్లో కుటుంబాలు కట్టబడుటకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు, అంతటను అందరూ మారు మనసు పొంది ప్రతి ఒక్కడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినట్లు సహాయం చేసి మమ్మల్ని అందరినీ మీ రాకడ కొరకు సిద్ధపరచమని, మనుషులకు కలిగిన భయాన్ని మాలో నుండి తీసివేసి పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అన్న వాక్యం మాలో మీరు నాయన ఆ పనికిరాలని తీగలను పెరికివేసి నీ వలె నిజమైన ద్రాక్షవల్లిగా మనలను చేసి రోషము కలిగి దహించు అగ్ని అయిన నీ కొరకు ఓపిక కలిగి విశ్వాసంతో పోరాడి ఆత్మలను పట్టు జాలరులుగా మమ్మలను, ఆత్మల సంపదలను బీడి భూముల దున్నుటకు, విత్తనాలు చల్లుటకు, నాగడి గట్టి మీద చేయివేసి ఎనుదిరిగి చూడని ఆత్మను, అభిషేకాన్ని నాయన ఈ ప్రాంత ప్రజలకు, దైవజనులకు, సంఘములకు మెండైన దీవెనను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన పునరుద్ధానమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ విశ్వాసము ద్వారా పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.